స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి, మీరే ప్రతి విశ్వాసిని వారి కుటుంబాలను దీవించి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడైన దేవుడు నిశ్చయముగా మన విశ్వాసులందరినీ సంపూర్ణమైన ఆశీర్వాదము చేత ఆశీర్వదిస్తూనే యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలాగే ఉండి గడిచిన దినములంతటా ప్రభు మనల్ని కాపాడినందుకు తన సురక్షితమైనటువంటి రెక్కల నీళ్ళు ప్రభు భద్రపరిచి మనలందరినీ కూడా నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లిస్తూ మనసారా ప్రభుని స్తుతిస్తూ ఇదిగో ఈ ఆరాధనకు చేరి వచ్చినటువంటి మన జీవితాల్లో తన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు కలుగజేయనట్లుగా పూర్ణ మనసుతో కృతజ్ఞతగా స్తోత్రాలు చెబుతూ మనసారా ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ మహిమపరుద్దామా. పూర్ణ మనసుతో స్తోత్రం చెప్దాం. అందరూ కూడా స్తోత్రమేసయ్యా. కొద్దిసేపు అందరూ స్తోత్రాలు చెప్దాం. వేరేదేది వద్దు. దేవుని స్తుతుల ద్వారా, దేవుణ్ణి స్తుతించే అనుభవం ద్వారా దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు కనుక మనసారా ప్రభుని స్తుతిద్దాం. మనసారా ప్రభుని స్తుతిద్దామండి. మనసారా స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం అంటూ చెప్పండి. అందరూ చెప్దాం. పూర్ణ మనసుతో చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్దాం. మనందరూ చెప్దాం. వేరొక ఆలోచన ఏది వద్దు. ప్రభా, మీరు నన్ను కాపాడారు, నన్ను పోషించారు, నాకు క్షేమం ఇచ్చారు, నన్ను సురక్షితమైనటువంటి అనుభవాలు నడిపించారు. ఈనాటికి మిమ్మల్ని స్తుతించగలిగినదిగా ఈ భాగ్యం మీరు మాకు ఇచ్చారయ్యా. అందుకొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా అని పూర్ణ హృదయముతో మనసారా స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం. యేసు దైవమా మీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. కనికర సంపన్నుడా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. దైవమా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. యేసు మీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోష గానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నీవేనా సంతోషగానము,
సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర, స్తోత్రమయ్యా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఎదియు ఆశించకయే నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర నిలయుడా. యేసయ్యా, అందరూ పాడదాం, పాడాలి, మీ స్వరాలు వినబడాలి. స్తోత్రమయ్యా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు స్తోత్రం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి అనంత
కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది ఆలించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు స్తోత్ర. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. స్తుతి స్తోత్రం, స్తోత్రం అందరూ. ఆరాధన స్తుతి యేసయ్యా, ఆరాధన స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రం అందరూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రమయ్యా ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆనందము నీవే కదా నా ఆదరణ నీవే కదా నా అతిశయము నీవే కదా నా ఆశ్రయము నీవే కదా నా ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన స్తోత్రం ఆరాధన ప్రైజ్ ద లార్డ్ ఆరాధన యేసురాజా ఆరాధన స్తోత్ర ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసురాజా నీకు స్తోత్రం నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన 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 స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి
నీకే ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా యేసయ్యా, యేసయ్యా చప్పట్లు కొడుతూ అందరూ స్తోత్రం నా తండ్రి, స్తోత్రం యేసయ్యా. నీవే నా ఆరాధనకు యోగ్యుడవు, నీవే నా స్తుతికి పాత్రుడవు, నీవే నా అతిశయం, నీవే నా ఆనందం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం ప్రభువా. నీవు లేకపోతే ఒక్క క్షణమైన మేము తలంచలేము, ఊహించలేము నా తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. నీవే కదా నారాధనా, 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 నారాధనా. యేసయ్యా నీవే నా ఆరాధన ప్రభువా, నారాధనా. నీవే 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 నాదారము వా. నీవు లేని క్షణమును ఊహించలేము నా తండ్రి, నీవు లేని క్షణమును మేము తలంచలేమయ్యా. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తవైన దేవుడు అయ్యా తండ్రి. మా జీవన విధానములలో మీ ఉన్నతమైన కృప చొప్పున ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చినా మేము మీ రుణం తీర్చలేము నా తండ్రి, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేమయ్యా, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేము నా తండ్రి. చాలిన దైవమా మీకు స్తోత్రం, చాలిన దైవమా మీకు స్తోత్రం, చాలిన దైవమా మీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రము నా తండ్రి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరూ అలాగే ఉండి వాక్యం నిమిత్తమై అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. నాతో మీరు మాట్లాడండి యేసయ్యా, మీ మాట మాకు కావాలి. జుంటి తేనె దార కంటే మధురమైన శ్రేష్టమైన మీ మాట చేత మేము సంతృప్తి పరచబడినట్లుగా మీ సహాయమును మీరు అనుగ్రహించండి యేసయ్యా అని పూర్ణ మనసుతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దామా? వాక్యం నిమిత్తమే అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, పూర్ణ మనసుతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. సహాయం దయచేయండి అయ్యా, మీరు మాట్లాడండి. మీ స్వరం మేము వినాలని కోరుకుంటున్నాం. మీ కార్యములను ప్రభ మీరు జరిగించండి, మహిమ తెచ్చుకోండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరూ చక్కగా కూర్చుందామండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులూపుతూ ప్రభుని స్తుతిస్తూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా అందరం?
హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు గడిచిన దినములంతటా మనల్ని కంటి కనుపాప వలె కాపాడి తన సురక్షితమైనటువంటి రెక్కల నీడలో భద్రపరిచి ఇలా మరొకసారి ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి ప్రభు ఇట్టి భాగ్యమును మనకు అనుగ్రహించారు. కనుక ఈ సమయమున క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ధ్యానించుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 15-16 వాక్యములను లేఖన భాగాల్లోంచి మనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 15-16 వచనములు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా. నోట్ చేయండి చదువుతున్నటువంటి మాట, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే సమస్తము సమకూడి జరిగించబడును. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామని. చదవబడినటువంటి వాక్యాన్ని మీరు కాస్త గమనించండి. పరుగెత్తు వాని వలనైనా పొందగోరు వాని వలనైనా ప్రయాసపడు వాడి వలనైనా ఏది కానే కాదు. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాము, మేము చాలా కష్టపడ్డామండి, చాలా శ్రమపడ్డాము, దీనికోసం చాలా ప్రయాసపడ్డాము, కనుక ఇదిగో ఈ సక్సెస్ మేము చూస్తున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనకంటే ఈ మూటలు మోసే పని చేసేటువంటి వాళ్ళు అనుకోండి, ఒకవేళ వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేస్తుంటారు, ఇంకా ఎక్కువ ప్రయాసపడుతుంటారు. మరి వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? వాళ్ళు ఎందుకు ఒక అభివృద్ధిలో కంటికి కనబడట్లేదు? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు కాస్త గమనించగలిగితే, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏది కానే కాదు కానీ కరుణించు దేవుని వలనే ఇది అవుతూ ఉంది. చాలా జాగ్రత్తగా చదివిన ఆ మాటను మీరు కాస్త గమనించండి. కరుణించు దేవుని వలన అవుతుంది. మనము చాలా రకాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాసలో మన జీవితాల్లో దేవుని కృపకు మనం అప్పగించుకోవాలి. దేవుని కృప మీద మనం ఆధారపడాలి. దేవుని కృప కలిగిన హస్తమునకు మనం అప్పగించుకోవాలి. వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, విత్తినది ఒకరు, నీళ్లు పోసింది మరొకరు, ఎరువేసింది ఇంకొకరు, వృద్ధి కలుగజేసింది మాత్రం దేవుడే. మనం విత్తనం వేయచ్చు, నీళ్లు పోయొచ్చు, ఎరువు కూడా వేయొచ్చు. ఇదే మనం పడుతున్నటువంటి కష్టం. కానీ మనం ఎరువు వేసినంత మాత్రాన, నీళ్లు పోసినంత మాత్రాన, విత్తనం వేసినంత మాత్రాన ఫలాలు వచ్చేస్తాయి అంటే కాదు. ఈ ఫలభరితమైనటువంటి అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, వృద్ధి కలుగజేయు దేవుని వలన మాత్రమే మనము ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందగలుగుతాము. లేఖన భాగాల్లో మనం కాస్త గమనించగలిగితే, దేవుని వలనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయం వాస్తవం. లేఖన భాగాల్లో మీరు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్ని కాస్త మనం గమనించి పరిశీలన చేసి చూస్తే, దేవుని వలనే మనకు కలుగుతున్నటువంటి ఆ అనుభవాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యం. అయినను నేనేమై ఉన్నానో, చదవండి అన్న, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించి, నేను ఏమై ఉన్నానో. ఈరోజు నా ఒక సేవకుడిగా నేను ఎదుగు ఇలా వాక్యం చెప్తున్నా అంటే, ఈరోజున ఆత్మీయులుగా విశ్వాసులుగా మీరు ఇదిగో ఇక్కడ చేరి దేవుని వాక్యం మీరు వింటున్నారు అంటే,
ఎందరికో లేదు ఈ ధన్యత, ఎందరికో లేదు ఇదిగో ఈ భాగ్యం. చాలామంది మనకంటే ఆస్తి కలిగిన వాళ్ళు, అంతస్తు కలిగిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో స్థాయిలో నడిపించబడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ ఇట్టి భాగ్యం చాలామందికి లేదు. అందుకనే దైవజనైనటువంటి పౌలు గారు అంటారు, నేను ఏమై ఉన్నానో అది ఏ స్థితి అయినా కానివ్వండి, ఏ స్థితిని బట్టి అయినా సరే మనం పరిపూర్ణంగా సంతోషించే అనుభవాలు కలిగి మనం నడిపించబడుదుము గాక. ఒక చిన్న కథను గమనిస్తే, ఒక రాజు, దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు తన మనస్సులో ఒక వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు. నాకే ఎందుకు వచ్చింది కష్టం, నాకే ఎందుకు వచ్చింది బాధ, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య, నాకే ఎందుకు వచ్చింది ఇదిగో లాంటి ఒక ప్రతికూలమైనటువంటి బాధ అని ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు బాధపడుతూ ఉన్నాడట. బాధపడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని నిస్సహాయ పరిస్థితులు తాను నడిపించబడుతున్నప్పుడు ఎవరో చెప్పారట రాజుగారితో, అయ్యా పలానా చోటికి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఇలాంటి సమస్యలకు చక్కగా పరిష్కారం చెప్తాడు అని చెప్పారట, తెలియపరిచారట. తెలియపరిస్తే ఈ రాజుగారు కూడా వెళ్ళారట ఆయన దగ్గరికి. అయ్యా పెద్దాయన, నువ్వు అన్ని సమస్యలకు పరిష్కారం జ్ఞానంగా చక్కగా తెలియపరుస్తావంట కదా, కాబట్టి నా సమస్య కూడా ఈ పరిష్కారం చెప్పు అని చెప్పి ఈ రాజుగారు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే ఆయన అన్నాడట, రాజా నీవు నా దగ్గర ఒక వారం రోజులు ఉండి నాకున్నటువంటి ఈ పరిసరాల్లో నేను ఏర్పరచుకున్నటువంటి తోటను ఎలా నా దగ్గర ఉన్నటువంటి వారు సేద్యపరుస్తున్నారో, ఎలా చక్కగా చూస్తూ ఉన్నారో, ఎలా చక్కగా దాన్ని ట్రీట్ చేస్తూ ఉన్నారో, దాన్ని శుభ్రపరుస్తున్నారో, దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నారో, అవన్నీ కూడా గమనించి ఒక వారం రోజులు, ఆ తర్వాత నేను నీతో మాట్లాడతాను అన్నాడు. సరే వారం రోజులు ఆ తోటలో గమనించాడండి. వారం రోజులు అయిన తర్వాత రాజుగారితో చెప్పాడట, మీరు వెళ్ళండి, ఈ వారం రోజులు ఇక్కడ నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే ఇది చేసావో వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేయి, నీ జీవితంలో వాటిని అనుసరించి నడిపించబడు. నేను నీ రాజ్యానికి వస్తాను, నీ రాజ్యానికి వచ్చినప్పుడు నీ రాజ్యంలో ఉన్నటువంటి తోటను నేను చూస్తాను, ఆ తోటను నేను గమనించినప్పుడు నీవు ఇక్కడ ఈ వారం రోజుల్లో ఏం నేర్చుకున్నావో దాన్ని బట్టి నేను నీకు పరిష్కారం చెప్తాను అని చెప్పాడట. సరే అని ఒక వారం గడిచిన తర్వాత ఈ పెద్ద ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఓ తోటని ఎంపిక చేసుకుని ఆ తోట దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పంటే రాజుగారికి తెలుసు కదా, ఒక వారం తర్వాత ఆ పెద్ద ఆయన వస్తానన్నాడు, తోట చూస్తానన్నాడు. కనుక రాజు సంస్థానంలో ఉన్నటువంటి తోట అంటే ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి అని చెప్పి పనివారిని పెట్టించి వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిపించి మొక్కలన్నిటినీ శుభ్రపరిచి వాటన్నిటికీ నీళ్లు పోపించి చక్కగా తన దగ్గర ఉన్నటువంటి ఆ గార్డెన్, ఆ తోటను తయారు చేసి పెట్టాడు. ఈ పెద్ద ఆయన ఆ తోటలోకి అడుగుపెట్టి చూస్తూ ఉన్నాడట. చక్కగా ఆ తోట కనపడుతున్నప్పుడు ఈ పెద్ద ఆయన లోపలికి వెళ్ళి అడుగు ముందుకు వెళ్తున్న కొలది తన మనస్సులో విచారం ఎక్కువైతుందట, బాధ ఎక్కువైపోతుందట, తన ముఖంలో ఉన్నటువంటి కలగలిగినటువంటి ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుందట, తన మనస్సులో బాధ ఏర్పరచబడుతుందట, దుఃఖం తన మనస్సులో, వేదనకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో కలుగుతూ ఉన్నాయట. అడుగు ముందుకేసి కొలది ముఖం ఇంకా వికారమైపోతుందట. రాజుగారికి అనిపించింది ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో ఏదో తేడా జరిగింది, అన్నీ చక్కగానే చూశాం కదా, ఎక్కడో ఏదో లోపం జరిగింది, అందుకని ఈ పెద్ద ఆయన ముఖం చిన్నబుచ్చుకుంటున్నాడు అని ధైర్యం చేసి ఆ పెద్ద ఆయన్ని అడిగాడట రాజు, అయ్యా పెద్ద ఆయన, నీ ముఖం ఎందుకు నీవు చిన్నబుచ్చుకుంటున్నావు? లోపలికి వచ్చే కొలది ఆహ్లాదకరంగా ఇంత చక్కటి తోటను చూసినప్పుడు వైభవంగా నీవు ఇలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా నీవు ఉంటావేమో అని చెప్పి నేను అనుకున్నా. మీరు తోట చూసిన దానికంటే కూడా, మీ దగ్గర తోటను చూసిన దానికంటే కూడా ఇక్కడ చాలా చక్కగా తోట నేను తయారు చేసి పెట్టాను అని చెప్పాడట.
అప్పుడు ఆ పెద్ద ఆయన రాస్తానట, నిన్ను వారం రోజులు అక్కడ చూడమన్నా నీవు అక్కడ చూసావు, కానీ నువ్వు అక్కడిది నేర్చుకోలేదు. నీ మనసులో ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లోనే, ఆ అనుకరణనే నీవు అనుసరించి నడిపించబడుతున్నావు. కనుకే ఇక్కడ సంతోషం లేదు, వేదన మాత్రమే ఉందన్నాడు. మీ దగ్గర తోటే కొంచెం శుభ్రం లేకుండా ఉందేమో, ఇక్కడ తోట చూడండి ఎంత నీట్గా ఉందో అని అంటే, ఈ పెద్ద ఆయన రాజుతో చెప్పాడట, తోటను చాలా శుభ్రంగా చేసావు, కానీ శుభ్రంగా చేసిన ఈ తోట అంతా కూడా ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్గా ఉంది, సహజ సిద్ధంగా లేదు. ఎవరో తయారు చేసినట్లుగా, ఎవరో చక్కగా మలిచినట్లుగా ఉంది. కానీ సహజ సిద్ధమైన స్వభావం, తోటకున్నటువంటి సహజ సిద్ధమైన స్వభావం, చెట్టుకున్నటువంటి సహజ సిద్ధమైన స్వభావం, తోటకు ఉండవలసిన సహజ సిద్ధమైన స్వభావం ఈ తోట కోల్పోయింది. అందుకనే ఈ తోటలో ఆనందం లేదు, ఈ తోటలో అలాంటి ఉన్నతమైనటువంటి ఆ సంతోషకరమైనటువంటి వాతావరణం లేదు. ఈ తోటలో పచ్చటి ఆకులు ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు లేవే. ఎండిపోయిన ఆకులన్నీ తీసేసామండి. చెట్టుకున్న ఒకవేళ పచ్చగా కొంచెం ఆకుపచ్చ నుంచి కొంచెం ఎండిపోయే ఆ స్టేజ్కి వచ్చినా కూడా వాటన్నింటిని కూడా దించేసామండి. అని చేశానంటే, నీవు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఎండిన అనుభవాలు నా జీవితంలో వద్దు, నా జీవితం అంతా పచ్చగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, నేను అందరికి ఎలా కనపడాలి, పర్ఫెక్ట్గా కనపడాలి అని నువ్వు ప్రయాసపడుతున్నావు. కాబట్టే నీ మనసులో నీకేం కలుగుతుందంటే కలవరం కలుగుతుంది. నువ్వు ఇంత తోటను ఇంత శుభ్రపరిచిన తర్వాత కూడా నేను లోపలికి వచ్చి నా ముఖం ఎక్స్ప్రెషన్ నేను మారుస్తున్న కొలది, నా ముఖం ఎక్స్ప్రెషన్ నేను మారుస్తున్న కొలది నీ ముఖంలో కూడా ఎక్స్ప్రెషన్ నువ్వు మారుతుంది. నీవు సంతోషాన్ని అనుభవించట్లేదు, నీవు ఆనందాన్ని అనుభవించట్లేదు, నీవు నా ముఖములో ఉన్నటువంటి ఆ విచారాన్ని బట్టి నువ్వు కూడా విచారపడుతున్నావు. నువ్వు ఎవరికో చూపించాలి నీ పర్ఫెక్షన్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కనుక నీ మనస్సులో నీవు ఆవేదన కలిగి ఉన్నావు. కష్టం, సుఖం అనేవి జీవన విధానములో సహజ సిద్ధమైనటువంటి గుణాలు. ఇవి ఉంటేనే జీవితం. ఉట్టి సంతోషం మాత్రం ఉంటేనే జీవితం అంటే కాదు, దుఃఖం కూడా ఉండాలి అని చెప్పాడట. అప్పుడే ఒక చల్లటి ఆ గాలి అక్కడ వీచి బయట ఏదో ఎండిపోయిన ఆకులన్నీ బయటపడేసారు కదండి, ఆ ఆకులన్నీ కొట్టుకొని మరలా ఈ తోటలోకి వస్తే ఎండిపోయిన ఆకుల సౌండ్ ఉంటుంది చూడండి, కింద నేల మీద దొర్లుతున్నప్పుడు ఆ చక్కటి సౌండ్ ఈ పెద్దానికి వినబడినప్పుడు ముఖంలో సంతోషం కలిగిందట. ఇలాగే మన జీవితం ఉండాలి, అన్ని కలగలిపిన అనుభవాలు మనకు ఉండాలి. పౌలు గారు అదే అంటారు, నేనేమై ఉన్నానో ఆయన అంటాడు, ఆకలి ఉండడం నేను ఎరిగి ఉన్నాను, కడుపు నిండి ఉన్న అనుభవం నేను ఎరిగి ఉన్నాను, పలుమార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను అనుభవించాను, చాలా సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిని స్థాయిని కూడా నేను అనుభవించాను. అదే అంటాడు దైవజనుడు పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన. ఆ మాట నోట్ చేయాలి, కృప వలన, దేవుని వలన మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పితరుడైనటువంటి అబ్రహామును గూర్చి మనం ఒక చక్కటి మాటను గమనించగలిగితే, అబ్రహాము రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి జయం పొందిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మీరు కాస్త గమనించండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యము నుండి 23వ వాక్యం వరకు మీరు నోట్ చేసుకోండి. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వాక్యం నుండి 23వ వచనం వరకు మీరు నోట్ చేసుకోండి. అక్కడ కొన్ని విషయాలను మీరు కాస్త గమనించండి. 18వ వాక్యం నుంచి నేను చదువుతున్న నా మాటలు గమనించండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని అనెను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు కాస్త గమనించండి. అక్కడ మీరు గమనించండి, మరొకసారి ఆ మాట చదువుతున్నా. ఆకాశమును భూమికిని
సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక. ఆ మాట నోట్ చేయండి. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత మాటలు మీరు కాస్త గమనించగలిగితే 21వ వాక్యమును మీరు గమనించగలిగితే, శత్రువులను జయించిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు సొదొమ రాజు మాట్లాడుతున్నటువంటి మాట, మనుషులను నాకిచ్చి ఆస్తిని తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం చెప్తున్న ఒక చక్కటి మాట చూడండి. అబ్రహాము నేనే అబ్రహామును నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననెను. ఆ మాట నోట్ చేయండి. ఎంత స్పష్టంగా ఈ మాట ఉందో చూడండి. మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? మన స్థితిగతులు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళేమిస్తారా, వీళ్ళేమిస్తారా, వాళ్ళేమిస్తారా, వాళ్ళ దగ్గర ఏం తీసుకుందామా, వీళ్ళ దగ్గర ఏం తీసుకుందామని చేసి మన మనస్సు, మన ఆలోచన అంతా కూడా ఇదే ఉంటుంది. కానీ అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే, సొదొమ రాజు చెప్తున్నాడు, మనుషులను నాకు ఇచ్చి మిగతాదంతా నువ్వు తీసుకో. మొత్తం మనం ఇదిగో ఈ శత్రువు రాజుని ముట్టడి వేసి మనం జయంతో తిరిగి వస్తున్న ఈ దోపుడు సమంతా కూడా నువ్వే తీసేసుకో అంటే, సొదొమ రాజా నీవంటవేమో ఒకరోజు నేనే అబ్రహాముకు అన్నీ ఇచ్చాను కనుక అబ్రహాము ధనవంతుడు అయ్యాడని. నీ వలన అబ్రహాము ధనవంతుడు కాకూడదు, దేవుని వలన మాత్రమే అబ్రహాము ధనవంతుడు కావాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుద్దామని. అబ్రహాం మనసులో అలాంటి దృక్పథం, అలాంటి ఆలోచన ఉంది కనుకనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీ సంగతి నా సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు మనము వాళ్ళ మీద వాళ్ళ మీద మనం ఆధారపడుతున్నామా? అక్రమంగా అన్యాయంగా వస్తున్నటువంటి సిరి సంపదల మీద మన మనసు నడిపించబడుతున్నామా? ఎక్కడో ఏదో లాభదాయకమైనటువంటి పరిస్థితి సులభంగా వచ్చేస్తుందంటే వాటి కొరకు పరిగెడుతున్నావా, ప్రాకులాడుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరో ద్వారా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడని చెప్పుకునే దానికి వీల్లేదు. అలా మన వ్యక్తిగతంగా కూడా చెప్పుకోవాలి. ఒకవేళ సేవకుడిగా నా వరకు నేనంటే దేవకుమార్ పాస్టర్ని మేమే చేసాము అని చేసి చెప్పుకునేటట్లుగా ఉండకూడదు. దేవకుమార్ పాస్టర్ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలి. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మీ వ్యక్తిగతంగా మీరు కూడా చెప్పుకోండి. నేను ఫలాని వారి ద్వారా నేను దీవించబడ్డాను, ఫలాని వారు ఇదిగో నాకు ఇదిగో ఇలా చేస్తేనే నేను పైకి వచ్చాను అని చెప్పుకునేటట్లుగా ఏ వ్యక్తికి నేను అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుని ద్వారా మాత్రమే, దేవుని వలన మాత్రమే నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అని వ్యక్తిగతంగా కోరుకోండి. ప్రభు నిశ్చయముగా ఆయన వలన కలిగే సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనందరికీ దయచేయును గాక. దేవుని వలన మాత్రమే, ఆ మాట నోట్ చేసుకోండి, మన మనసులో ఈ మాట ముద్రించుకోండి. దేవుని వలన మాత్రమే మనం దీవించబడాలి. చెప్పండి, ఒకసారి చెప్పండి, మనం చెప్పండి. ఎవరి ద్వారా దీవించబడాలి? బంధువుల ద్వారానా? రాజకీయ నాయకుల ద్వారానా? ఈ ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఇస్తుంది, ఆ ప్రభుత్వం వస్తే ఆ పథకాలు ఇస్తుంది, వాళ్ళు వస్తే ఇది ఇస్తారు, వీళ్ళు వస్తే అది ఇస్తారని చెప్పి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారానా? దేవుని ద్వారానే మనము ఆశీర్వదించబడాలి. చెప్పండి, ఒకసారి చెప్పండి, గట్టిగా అందరు చెప్పండి ఒకసారి. దేవుని వలనే మనం ఆశీర్వదించబడాలి. ఈ మాట ఎప్పుడు మీ మనసులో ఉంచుకోండి, చెదిరిపోరండి. నేను దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అని కోరుకోండి. ఆయన వలన మనం ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం శాశ్వత కాలం మన మీద నిలుస్తుంది. ఆయన వలన కలుగుతున్న సమస్త దీవెన మనకు శాశ్వత కాలం ఉంటూ ఉంది. మనుషులు ఇస్తే కొంతవరకే ఉంటుందేమో, తర్వాత పోతుందేమో, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం మన జీవితాల్లో నిలుచును గాక. లేఖన భాగాల్లో చాలా సందర్భాలు వ్రాయబడి ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. దేవుని వలన మనకు సమస్తం అనుగ్రహించబడింది కనుక
దాన్ని మనము ఎంత వర్ణించుకున్నా, ఎంత ఈరోజు ఈ జీవంతో మనం ఉన్నామంటే ఇది దేవుని వలన కలిగిందే. ఎందరో మనతో కూడా ఉన్నటువంటి వారు ఈ రోజున లేరు, కాలగమనంలో కలిసిపోయారు. కానీ దేవుడు నీకు నాకు జీవం ఇచ్చేదిగా, ఈ మాటలు వినేటట్లుగా, ఈ మాటలు నేను చెప్పేటట్లుగా ప్రభు మనకు సహాయం దయచేశారంటే ఇది దేవుని వలన కలిగిన ఆశీర్వాదం అని మాత్రమే మనం తలంచాలి. మన సమస్తము చూస్తున్న సమస్త సృష్టి దేవుని వలన కలిగింది కనుక దేవుని వలన సమస్తము కలిగాయి. క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం మనం వాటిలో ధ్యానించుకుందాం. ఒక 2 లేకపోతే 3 విషయాలు నేను తెలియపరుస్తాను. చదవండి. మొదటిది కీర్తనల గ్రంథం 121వ కీర్తన. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చెప్దామా మనమంతా కూడా ఈ మాట, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది. మనుషులు కొంతవరకు చేయొచ్చేమో కానీ పరిపూర్ణమైన సహాయం మనకు దేవుని ద్వారా మాత్రమే అనుగ్రహించబడుతుంది. ఆత్మీయులముగా దేవుని బిడ్డలముగా మన జీవన విధానాల్లో మనం అట్టి అనుభవాల్లో నడిపించబడాలి. దేవుని వలన మనం సహాయము కలిగినటువంటి వారిమిగా నడిపించబడుదుము గాక. మనము ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మనము చూడవలసింది దేవుని మీద, సహాయం కొరకు ఎదురు చూడవలసింది దేవుని మీద. వాక్యంలో వ్రాయబడిన మాట, దాసుని కన్నులు తన యజమానుని తట్టు, తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూసినట్లుగా మనము మన ప్రభు వైపు చూస్తూ ఉండాలి. ఆయన కనికరం కొరకు, ఆయన సహాయం కొరకు మనం అర్థించాలి. కారణం ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనుషులు కొంతమంది కొన్ని వరకు మాత్రమే చేయగలుగుతారు, కానీ మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మన కొరకు సమస్తమును చేయగలిగిన వాడు. లేఖన భాగాల్లో ఆయా సందర్భాల్లో మనం కాస్త లేఖనాల్ని మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే దేవుని సహాయం వలన మనం ప్రాకారాలని దాటుతామని, దేవుని సహాయం వలన మనం జయం పొందుతామని నేనే ఈ ప్రసంగం చెప్తాను. సహాయం అనే ప్రసంగం. దావీదు అంటాడు కదా, దేవుడే నాకు సహాయకుడు అని చెప్పాడు. అప్పుడు సౌలు చేతిలో నుండి దావీదును ప్రతినిత్యము దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు సహాయకుడిగా ఉంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని ప్రజలైనటువంటి వారి జీవితాల్లో షోమ్రోను పట్టణములో కరువు కలిగినప్పుడు రాజు చెప్తున్నటువంటి మాట, దేవుడు సహాయం చేయకపోతే సహాయం మనకు ఎక్కడి నుంచి వస్తుంది అని కరువు దినములలో దేవుని సహాయం మీద ఆధారపడినట్లుగా దేవుడు మరుసటి రోజుకే సకల సమృద్ధి కలుగజేసినట్లుగా లేఖనాల్లో చాలా చక్కటి విషయాలు మనం ధ్యానిస్తూ గమనిస్తూ వస్తాం. దేవుడు మనకు సహాయం చేశాడు కనుక మనం నేటి వరకు సజీవులుగా ఉన్నాము అని చేసిన వాక్యం రాయబడింది. ఇలా ఎన్నో చక్కటి అనుభవాలు ఉన్నాయి. కానీ మన సహాయం చేసే సహాయకుడు ఎవరు అని ఒకసారి మనం తలంచాలి. ఆయన ఎవరు అంటే చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథంలో చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 124వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. నోట్ చేయండి ఆ మాట. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చదివిన ఆ వాక్యాన్ని మీరు కాస్త గమనించండి. చదివిన ఆ మాట మీరు కాస్త గమనించండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామముననే, ఆ మాట నోట్ చేయండి. మనకు సహాయం చేసేది ఎవరు? మనిషా, నాయకుడా, అధికారా? ఏ మనిషినైనా మీరు కాస్త గమనించండి. వారికి ఒకవేళ చెయ్యొచ్చు, వారికి చేతనైన మటుకు మాత్రమే సహాయం చేయగలరు. అంతేగాని మన జీవితాన్ని అంతటినీ మార్చగలిగిన సహాయం ఎవరు చేయలేరు. వాళ్ళకు చేతనైనంత వరకు మాత్రమే సహాయం చేయగలుగుతారు.
కానీ మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా నామముననే మీకు సహాయము కలుగునుగాక. సృష్టికర్త అయిన దేవుని ద్వారా నాకు సహాయం కలుగుతుందని మనం విశ్వసించాలి. దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది. ఆయన నామం వలన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఆయనే నా పక్షముగా ఉంటే లోకము నా పక్షముగా ఒకవేళ ఉన్నా లేకపోయినా ఆయన నా పక్షముగా ఉన్నాడు కనుక నేను ధైర్యంగా బ్రతుకుతానని జీవిద్దామండి. మనం నిస్సహాయ పరిస్థితుల్లో ఈ మాటలు గుర్తు చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. సహాయం వస్తాయి, రకరకాల శోధనలు, రకరకాల వేదనలు, రకరకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. వాటిలో వాళ్ళ నిమిత్తమై వీళ్ళ నిమిత్తమై వీళ్ళ నిమిత్తమై వాళ్ళ నిమిత్తమై మనం చూస్తూ ఉన్నామేమో. దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు మనకి ఎలా సహాయం చేస్తారంటే రైట్ టైం. మరలా చెప్తున్నా, ఎలాంటి సహాయం ఎప్పుడు చేస్తాడు అంటే రైట్ టైంలో దేవుడు చేస్తాడు. ముందు చేయడు, వెనక చేయడు. పర్ఫెక్ట్ అంటాం దాన్ని. పర్ఫెక్ట్ అంటాం, పర్ఫెక్ట్ టైమింగ్ అంటాం. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు ఇంకా దాని గురించి చాలా చక్కగా ఈ బాణాలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు, కానీ క్రికెటర్స్ కానీ ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు బాణం వేస్తున్నప్పుడు ఆ గురిని చక్కగా చూసి, గాలి డైరెక్షన్ చక్కగా చూసి ఓ పర్ఫెక్ట్ డైరెక్షన్లో దాన్ని వేస్తే వెళ్ళవలసినటువంటి గమ్యం చక్కగా వెళ్తుంది. పర్ఫెక్షన్ అది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందు వేసినా వెనకల వేసినా, ముందు వేసినా వెనకల వేసినా, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మొబైల్లోనే గేమ్స్ వచ్చాయి కదా, దాంట్లో వచ్చేస్తుంది ఏమన్నా తెలుసా, టూ ఎర్లీ అని వస్తుంది, లేకపోతే టూ లేట్ అని వస్తుంది. సెల్ ఫోన్లో క్రికెట్ ఆడుతున్నాం అనుకో, ఆ క్రికెట్ ఆడే దాంట్లో ఇలా అనే దాంట్లో కొంచెం లేట్గా అన్నాం అనుకోండి, టూ లేట్ అని వస్తుంది. ఒకవేళ ముందే ఆత్రంగా వచ్చేస్తున్నాడు, వేసేస్తున్నాడు, బాల్ వేసేస్తున్నా అని చెప్పి ఆత్రంగా ముందే ఇటు అన్నాం అనుకోండి, టూ ఎర్లీ అంటాడు. కరెక్ట్ టయానికి మనం అలా అన్నాం అనుకోండి, పర్ఫెక్ట్ అని వస్తుంది. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడంటే పర్ఫెక్ట్ టైంలో. మనం అనుకుంటాం ఇంకా నాకు సహాయం కాలేదే. చాలా సందర్భాల్లో మనుషులుగా మనం ఆలోచన చేసి నేను ఎప్పుడు వాక్యం చెప్పిన నేను మరలా చెప్తున్న ఈ మాట మీకు చెప్పాలని చేసిన మాత్రమే కాదు, ఆ మాటను బట్టి ఫస్ట్ నన్ను నేను పురికొల్పుకుంటా. సమయోచితమైన సహాయము అని వ్రాయబడింది. చూడండి ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యములు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యములు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో కూడా సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, ఆ మాట నోట్ చేసుకోండి. దేవుని సహాయం ఎలా ఉంటుందంటే సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సమయోచితమైన సహాయం, ఒక కరెక్ట్ టైంలో మనం ఎక్కడ ఏది అవసరమో వాటన్నిటిని కూడా దేవుడే సమకూరుస్తాయండి. మనం చేయవలసింది ఏంటో తెలుసా, దేవుని మీద ఆధారపడాలంతే. దేవుని మీద ఆధారపడాలంతే. దేవుని మీద ఆధారపడి మనం నడిపించబడితే ఖచ్చితంగా సమయోచితమైన సహాయం దేవుని ద్వారా మనకు కలుగుతుంది. సమయోచితం అంటే ఏంటంటే ఈ టైంలో మనం టైం పెట్టి రేపు ఉదయంకంతా రేపు ఉదయంకంతా ఈ కార్యం జరిగితే దేవుడా నువ్వు ఉన్నట్టే, లేకపోతే నువ్వు లేనట్టే మనం మాట్లాడుకునే మాటలు. రేపు ఉదయంకంతా ఇది జరగాలి అంతే. ఇక ఎవరికి మనం టైం పెడుతున్నాం? దేవునికి పెడుతున్నాం. ఒకవేళ రేపు ఉదయం కంత జరగలేదనుకో, ఈ మధ్య చక్కగా సోషల్ మీడియా పెరిగింది కనుక చక్కగా వీటన్నిటిని పొందుపరుస్తూ అందరికీ అర్థమయ్యే శైలిలో కూడా తెలియపరుస్తున్నాయండి.
దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని సంకల్పం వేరు, మన సంకల్పం వేరు. దేవుని ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. ఒక వ్యక్తి డ్రింక్ తాగుతున్నాడట. అలా కొనుక్కొని బాటిల్ మూత ఓపెన్ చేసి అలా పోతుంటే ఎవడో వచ్చి తగిలి కొనుక్కున్న డ్రింకు ఏమంటారు, అప్పుడే కొనుక్కున్న డ్రింకు చేతిలో నుంచి చేజారి కింద పడిపోయింది. నా కర్మ ఇదంతా. మనం కూడా అంతేగా. నా కర్మ ఇదంతా. కనీసం లేక 20 రూపాయలు దాచిపెట్టుకొని ఒక్క డ్రింక్ కొనుక్కొని తాగుదామంటే ఇదిగో ఆ డ్రింక్ కూడా నేలపాలైపోయిందిగా, ఆ డ్రింక్ కూడా ఇలా అయిపోయిందిగా అని చెప్పి మనం కూడా విచారం చెందుతూ ఉంటాం. ఎందుకు ఆ డ్రింక్ పడింది అంటే ఆ డ్రింక్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది విషపూరితమైనటువంటి పానీయముగా మార్చబడింది. అది గమనించకుండా, అది చూసుకోకుండా ఈ వ్యక్తి తాగైపోతూ ఉంటే దేవుడే ఒక వ్యక్తిని పంపించి తగిలించి దాన్ని పడేశాడు. అలా వెళ్తూ ఉంటే మరొక వ్యక్తి వచ్చి, రే డ్రింక్ తాగుదామా, నేను ఇప్పిస్తా అని ఇతడు కొనుక్కున్న డ్రింక్ కంటే కూడా మంచి డ్రింక్ అతనికి కొనిపెట్టాడట. ఈ కొద్ది గ్యాప్లో మనం చూడండి, మనం ఏం ఆలోచన చేస్తాం, దేవుడు ఉన్నాడా, దేవుడు నాకెందుకు ఇలా జరగాలి, అసలు దేవుడు ఉన్నాడా, అసలు మనం చేస్తున్న భక్తి కరెక్టైన భక్తేనా, అసలు దేవుడు నాకెందుకు ఎందుకు ఇలా జరగాలి అని మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మనం ఆరాధన చేస్తున్న దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగును గాక. ఆయన వలన మాత్రమే మనం సహాయం పొందుకుంటాం. ఆ సహాయం మనకు శాశ్వత కాలం ఉంటుంది. ఆ సహాయం మనం ప్రతినిత్యం పొందుకోగలుగుతాం. సమయోచితంగా చేస్తాడు. అందుకని పేతురు రాసినటువంటి ఆ పత్రికలో వ్రాయబడింది కదా, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని బహుగా హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఆ మాట చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయములో దేవుని యొక్క తగిన సమయములో దేవుడు మనల్ని బహుగా హెచ్చించున్నట్లుగా మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై నడిపించబడాలి. దేవుడు మనల్ని గణపరుస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ రోజున ఇలా ఉన్నాము, ఈ రోజున ఎదుగు ఇలా నడిపించబడుతున్నాము అని దుఃఖపడద్దు, బాధపడద్దు. ఎవ్వరు ఏ స్థితిని బట్టి కూడా, నా పిల్లల జీవితం ఎదుగు ఇలా అయిపోయిందే, నా కుటుంబ పరిస్థితికి ఇలా అయిపోయింది, నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉందే, అందరూ నన్ను చూసి ఇదిగో ఇలా మాట్లాడుకుంటున్నారే అని చెప్పి నిరాశ నిస్పృహలో కృంగిపోవద్దు. తగిన సమయమందు దేవుడిని హెచ్చిస్తాడు. అంతవరకు ఓపికగా దేవుని చేతి క్రింద నడిపించబడు. దేవుని చేతి కింద నడిపించబడేదానికి ఇష్టపడకుండా మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు చేసుకొని మనం నడిపించబడుతూ ఒక ఆ చక్కటి మార్గములో మనం ఉండకుండా, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారు వాక్యంలో మనకు బాగా తెలుసు అన్ని విషయాలు. అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు మనకు కూడా చూపుతాడు. నోవహుని దేవుడు ఒక నూతన సృష్టిగా మార్చాడు. యోసేపు ఫలించాడు కొమ్మ అని చెప్పి ఇలా చాలా చక్కగా మనం మాట్లాడుతుంటాం, మనం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎదుగు ఇలా ఆశీర్వదించబడ్డాడు అని వాక్యం అసలు చాలా చక్కగా చెప్తాం. కానీ ఆచరణలో ఉందా? నీ ఆచరణలో ఉందా? చెప్పుకోవడం వలన ఏముండదు, ఆచరించడం వల్లనే ఉంటుంది. దేవుని బలిష్టమైన చేతి క్రింద మనము ఉండగలిగిన ఆ మనస్తత్వంతో మనం నడిపించబడదామండి. ఒక రోజున చూడండి, ఒక రోజున విశ్వాసంతో ఈ మాట మీరు తీసుకోండి. ఒక రోజున చూడండి, మిమ్మల్ని చూస్తున్న వారు, మిమ్మల్ని గమనిస్తున్నటువంటి వారు, మీ చుట్టూనున్న వారు, వారు అనుకున్న స్థాయి కంటే కూడా, వారు అనుకున్నటువంటి స్థితి కంటే కూడా మిక్కిలి గొప్ప స్థాయికి ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక. మన పితరులు అలా ఆశీర్వదించబడ్డారు, అలా దీవెనలు సమృద్ధిగా పొందారు. దేవుని సహాయము ద్వారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా లేఖనాల్లో మనం ఎన్నెన్నో మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు మీ మీదికి దిగి వచ్చినట్లుగా దయచేయుపునుగాక. రెండో విషయాన్ని నేను తెలియపరుస్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. హోషేయ గ్రంథం 6వ
హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. బొమ్మలతో ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక్క నిమిత్తమేమి? నేను ఆలకించుచున్నాను. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారము చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నోట్ చేయని మాట, నా వలనే నీకు ఫలము కలుగును. ఈ మాట కూడా చెప్దామా? దేవుని వలననే నాకు ఫలము కలుగును. చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. కొట్లాడతారు ఇళ్ళలో గట్టిగానే చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా. దేవుని వలననే నాకు ఫలము కలుగును. మరొకసారి గట్టిగా చెప్దాం అందరం కూడా. ఈ మాట ఎప్పుడు మన మనసులో ఉండాలి. దేవుని వలన మనం ఫలం పొందినటువంటి వారిగా మనం నడిపించబడాలి. ఒకటి, దేవుని వలనే మనకు సహాయం కలుగుతుంది. రెండవది, దేవుని వలనే మనకు ఫలం కలుగుతుంది. ఎఫ్రాయిముతో చెప్తున్న ఒక చక్కటి మాట, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు దేవుడు. ఆ ఎఫ్రాయిమును గూర్చి ఓ చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఇక్కడ చెప్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడుతున్న ఆ చక్కటి మాట మనం కాస్త గమనించగలిగితే, ఎఫ్రాయిము బొమ్మలతో ఇక పనేమి. చాలా జాగ్రత్తగా గమనించండి. బొమ్మలతో ఏమి ఉపయోగం ఉండదు, అవి బొమ్మలు అంతే. నిజం వేరు, బొమ్మలు వేరు. ఈరోజున చాలామంది బొమ్మల్ని ఆధారం చేసుకుంటున్నారేమో. ఓ పాస్టర్ గారు చెప్తుంటే విన్నా ఇలా. ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడో ఊరికి వెళ్తుందంట. ఊరికి వెళ్తూ ఉంటే, నేను వస్తానమ్మా, నేను వస్తాను నీతో పాటు, నేను వస్తానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ చెప్పిందట ఆ పాస్టర్ గారితో, రేయ్ నేను ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు నీకు సైకిల్ తెస్తా. నీకు సైకిల్ కావాలి అంటే ఏడవకుండా కాము ఇక్కడే కూర్చో, నేను వచ్చేటప్పుడు నీకు సైకిల్ తెస్తా. లేకపోతే నువ్వు ఇదిగో ఇలాగే ఏడ్చావంటే మాత్రం నీకు సైకిల్ దాని ఏంది అని అన్నాడట. వెంటనే ఏడుపు ఆపేసాడట. మా అమ్మ నాకు సైకిల్ తెస్తుంది, ఇక అసలు నేను సైకిల్ మొత్తం ఊరంతా తొక్కుతాను అని చెప్పి చాలా సంతోషంగా, అమ్మా నువ్వు వెళ్ళిరమ్మా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, అప్పటి వరకు ఏడవకుండా ఉంటానమ్మా అని చెప్పి అసలు ఏడవకుండా సంతోషంగా ఉన్నాడట. వాళ్ళమ్మ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు చిన్న వయసులో బయటికి వెళ్ళి అందరికీ చెప్పుకున్నాడట, ఫ్రెండ్స్కి చెప్పాడట, రే మా అమ్మ ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు సైకిల్ తెస్తాడింది, కొత్త సైకిల్ రా, అసలు చూసావా ఎట్లా ఉంటుందో అని చెప్పంటే, రే మమ్మల్ని కూడా ఎక్కించుకుంటావా అంటే, ఎక్కించుకుంటారా, ఎందుకు ఎక్కించుకోను, నువ్వు ముందు కూర్చో అన్నాడట. పక్కన ఇంకోడు ఉంటే, నువ్వు వెనకలు కూర్చో అన్నాడట. ఒరే మరి నాకురా అంటే, నువ్వే దొక్కేదిరా, ఈయనకి ఎక్కడుందో ప్లేస్. ఆయన అంటాడు, అలాగే అంటాడు, నాకు ఎక్కడుందో దాంట్లో ప్లేస్ నాకు తెలియదుగా నా వయసులో. రే నువ్వు ముందు కూర్చో, నువ్వు వెనకలు కూర్చో, నువ్వు సీటు మీద కూర్చొని దొక్కు, రే నాకు ఒక్క రౌండ్ ఇస్తావంటే, ఇస్తాను రా, నువ్వు నా ఫ్రెండు రా, నీకు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి మొత్తం ఊరంతా ప్రచారం చేసుకున్నాడట. ఇక వాళ్ళ అమ్మ రానే వచ్చింది, మా అమ్మ వచ్చింది అని చెప్పి విన్న వెంటనే సంతోషం ఇంత అంతా కాదంటండి, హడావిడిగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడట. అమ్మా వచ్చావా అన్నాడట. వాళ్ళ అమ్మని చూసి, వచ్చాను రా, అరగంట అవుతుందిరా అని అంటే, సరే మా అమ్మ ఇస్తుందేమో చూద్దాం, సర్ప్రైజ్గా ఏదైనా ప్లాన్ చేసిందేమో చూద్దాం అని చెప్పి వాళ్ళ అమ్మ సైకిల్ ఇస్తుందేమో అని చెప్పి ఎక్కడ దాచిపెట్టింది పిల్లలు కదండి, కుతూహలం ఆపుకోలేక అక్కడ అక్కడ మొత్తం ఎతికాడట. ఆయన చెప్పిన మాటే చెప్తున్నానండి. ఒకవేళ బస్టాండ్ నుంచి మా అమ్మ సైకిల్ తీసుకుని రాలేక, మా అమ్మకి సైకిల్ రాదు కదా తొక్కుకోవడానికి, మా అమ్మకి రాక బస్టాండ్లోనే వదిలిపెట్టిందేమో కొత్త సైకిలు, బస్టాండ్ కన్నా పోయి ఒకసారి చూసి వస్తా అని చెప్పి పరిగెత్తకుండా బస్టాండ్కి పోయాడట. బస్టాండ్ అంతా ఎతికాడంట, కొత్త సైకిల్ మాత్రం కనపడలేదట అక్కడ. ఇక మనసులో ఉన్న ఆ కుతూహలం ఆపుకోలేక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఊరు వెళ్ళి సైకిల్ తెస్తానుగా, సైకిల్ తెచ్చావా అన్నట. అయ్యయ్యో తెచ్చాను రా అని అమ్మమ్మ ఎక్కడమ్మా అని ఆత్రంగా చూస్తూ ఉంటే పర్స్ ఓపెన్ చేసి ఆడుకునే సైకిల్ తీసి చేతిలో పెట్టిందంట.
ఈయన అంటాడు, ఈ ఆడుకుని ఈ సైకిల్ మీద వాడిని ముందెక్కించుకోగలుగుతానా, వీడిని వెనకలు ఎక్కించుకోగలుగుతానా, ఒక రౌండ్ వేయగలుగుతానా ఈ సైకిల్తో? ఏ సైకిల్ ఈ సైకిలు? బొమ్మ సైకిలు. ఈ సైకిల్ ఏం సైకిలు? బొమ్మ సైకిలు. బొమ్మ సైకిల్తో ఏం ఉపయోగం ఉండదు, బొమ్మలతో ఏం ఉపయోగం ఉండదు, చూసుకునేదానికి ఆడుకునేదానికి. ఎఫ్రాయిము బొమ్మలతో ఇక పనేంటి? నేను నీ ప్రార్థన ఆలకించేవాడను, నీవు మాట్లాడితే చెవియొగ్గి నేను వినగలిగిన వాడును, సృష్టికర్త అయిన దేవుడను నేను, బొమ్మలతో నీకు ఇక పని లేదు. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా ఆ మాట తెలియపరచబడుతుందో. ఎఫ్రాయిముతో చెప్తున్న ఒక చక్కటి మాట, నేను సరళ వృక్షము వంటి వాడను, చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగుతుంది. మనం ఫలించాలి, మనం అభివృద్ధి పరచబడాలి, మనం ఒక దీవెన పొందాలి, ఒక ఫలభరితమైనటువంటి అనుభవాలు సమృద్ధిగా అన్ని విషయాల్లో మనం కలిగి నడిపించబడాలంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమని మనం తలంచగలగాలి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో అట్టి ఉన్నతమైనటువంటి కృప మనకు కలుగజేయును గాక. లేఖన భాగాల్లో ఆదికాండంలో యోసేపును గురించి ఒక చక్కటి మాట, చాలా సందర్భాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా ఒక చిన్న మాటగా నేను చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించు. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వాక్యము నుండి కొన్ని మాటలు అలా చదువుకుంటూ 26వ వాక్యం వరకు మనం అలా చదువుకుంటూ వస్తే, తండ్రి అయినటువంటి యాకోబు తన పిల్లలైనటువంటి వారిని ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ యోసేపు వంతు వచ్చేసరికి ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 49వ అధ్యాయం 22వ వచనం, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారి బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడి హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతడు బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీదను ఉండును. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించండి ఈ మాట. యోసేపు ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. ఎలా ఫలిస్తున్నాడు అని ఆ మాటలు అక్కడే గమనించగలిగితే, విలుకాండ్లు ఒకప్పుడు శోధనలు అతనికి లెక్కింప సఖ్యము కానట్లుగా వచ్చాయి. ఇతను ఒక దర్శనం కలిగిన వాడు కదా, ఇతను దేవుని చేత ఏర్పరచబడిన వాడు కదా, మరి ఇతనికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గుంట్లో ఎందుకు వేయబడ్డాడు? ఒరే కళ్ళుగానే వాడు వస్తున్నాడు రా, వాడు దేవుని యొక్క కళ్ళు కలిగిన అనుభవాలు, దర్శనం కలిగిన అనుభవం ఉందని చెప్పి మాట్లాడుకునే వాడు వస్తున్నాడు రా, తీసేయి వాడిని ఎత్తి గుంట్లో పడే అని చెప్పి గుంట్లో పడేసాడు. ఇక ఇంతే వీడి బతుకు అయిపోయిందని చెప్పి అన్నలు అనుకున్నారండి. అదే అన్నలు గుంట్లోంచి బయటికి తీసేటట్లుగా ప్రభు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బానిసగా అమ్మారు. అమ్మిన చోట బానిసగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, ఎంత వేదన ఉంటుందండి. బానిసగా ఉండవలసిన వ్యక్తి ఆ ఇంటి మీద అధికారిగా మార్చబడ్డాడు. ఆ ఇంటి మీద మాత్రమే అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మరలా తీసుకుని వెళ్ళి చెరసాల. మన జీవితాల్లో ఇవి జరిగితే నాకు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, అనయ్య ప్రార్థన చేసి మీరు చెప్పండి, ఈ ఇల్లు తీసుకోవాలన్నా లేదా ప్రార్థన చేసి మీరు చెప్పండి అని చెప్పి చాలామంది ఈ ఉద్యోగం వెళ్ళాలన్నా లేదా ప్రార్థన చేసి చెప్పండి, పలానా చోటికి వెళ్తున్నాం వెళ్ళాలా వద్దా ప్రార్థన చేసి చెప్పండి అని చాలా సందర్భాలు నన్ను అడుగుతుంటారు. నేను ఒకటే మాట చెప్తాను, నేను ప్రార్థన చేసి దేవుడు నాకు ప్రేరేపించిన మాటే నేను మీకు తెలియపరుస్తా. తీసుకోగలిగిన మనస్సు మీకుంటే తీసుకోండి, లేకపోతే నన్ను అడగద్దు అని చెప్తాను. ఎందుకంటే యోసేపుకు ఒక దర్శనం ఉంది.
ఆ దర్శనం ఉన్నటువంటి వ్యక్తి గుంట్లో పడ్డాడు. ఇప్పుడు అప్పుడు మనమేమనుకుంటాం, నిజంగా దర్శనం ఉందా ఇతనికి, నిజంగా ఇతడు దేవుని దర్శనం కలిగిన వ్యక్తేనా? బానిసగా అమ్మబడినప్పుడు ఇతడు ఒక అధికారిగా ఉంటానని చేసి చెప్పాడు కదా, మరి ఇప్పుడు బానిసగా ఉన్నాడు కదా అని చేసి అతన్ని చూస్తున్న ఆ పీరియడ్, ఆ క్షణం మనం ఎలా ఆలోచించుంటాం? యోసేపు యొక్క మనస్తత్వం ఎలా ఉండి ఉంటుంది? మనం కూడా దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలిగిన వారమే, కానీ అప్పుడప్పుడు మనకు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితి తారసపడినప్పుడు అధైర్యపడద్దు. దేవుడే నిన్ను ఒక ఫలించడి కొమ్మగా ఆశీర్వదించును గాక. యోసేపు ఫలించడి కొమ్మ. దేవుని వలన మాత్రమే మనకు ఫలం కలుగుతుంది. దేవుని వలన మాత్రమే మనం ఫలభరితమైనటువంటి అనుభవాల్లో మనం నడిపించబడతాం. చాలా జాగ్రత్తగా మీరు ఆ యోహాను సువార్తలో కూడా మీరు గమనించగలిగితే 15వ అధ్యాయంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరైతే యేసుక్రీస్తుతో అంటుకట్టబడతాడో అతడు బహుగా ఫలిస్తాడు. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామండి. దేవునిలో నిలిచి ఫలింపడి ప్రతి తీగ ఆయన నుండి తీసివేయబడుతుంది. కనుక దేవునితో మనం అంటుకట్టబడాలి. ఆయన మనల్ని ఫలభరితముగా మార్చే దేవుడు, ఫలించే అనుభవాలు మనకు ఆశీర్వాదకరంగా దయచేసే దేవుడు. కనుక ఆయన మీద మనం ఆధారపడదాం. నా వలనే నీకు ఫలము కలుగును, నా వలనే నీకు ఫలము కలుగును. ఈ మాట ఎప్పుడు మన మనసులో పెట్టుకుందాం. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవుని వలన మనము ఫలభరితముగా మార్చబడతాం. మోడుబారిపోయిందేమో మన జీవితం, నిస్సహాయ పరిస్థితుల్లోనేమో మన జీవితం, ఇక చిగురుస్తాము, ఇక వృద్ధిలోనికి వస్తాము, ఇక బాగుపడతాము అన్నటువంటి ఆశే మన మనస్సులో లేదేమో. కానీ ఒక్కటే విశ్వసించండి, దేవుని వలన మీరందరూ ఫలము పొందుదురుగాక. మూడో విషయాన్ని చెప్తాను, ఆ మాటలు కాస్త గమనించు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యం. చూడండి, ఆ మాటలు చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఆ మాట నోట్ చేయండి. దేవుని వలన ఐశ్వర్యము గొప్పతనము మన జీవితాలకు కలుగునుగాక. విశ్వాసముతో చేతులూపుతూ చెప్పండి గట్టిగా ఆమేనని అందరూ. ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన కలుగుతాయి. ఆ మాట మనం గమనించాలి. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి అంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది. అనగా ఎంతోమంది యేసుక్రీస్తును నమ్ముకోని వాళ్ళు చాలా ధనికులుగా కనబడుతున్నారు కదా, ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నారు కదా అంటే భూ సంబంధమైన ఐశ్వర్యం కాదు. వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను మీ ధనమునకు పట్టదు. మీ ధనము ఎక్కడుంటుందో అక్కడ మీ మనస్సు నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిజమే కదండి. జోబులో డబ్బులు పెట్టుకొని పోండి, ఓ 1,00,000 రూపాయలు జోబులో పెట్టుకొని బస్సులో పోండి, 1,00,000 రూపాయలు జోబులో పెట్టుకొని, ఆడవాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళి చూడండి ఒకసారి. కావాలనే ఆ బ్యాగ్ని ఏమంటే దగ్గర పెట్టుకుంటారు. 1-2 సార్లు తడిమి చూసుకుంటుంటారు, 1-2 సార్లు తడిమి చూసుకుంటుంటారు, సరి చూసుకుంటుంటారు. కారణం ఏంటి తెలుసా? మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనస్సు అక్కడే ఉంటుంది. అందుకని మన ధనం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి. ఆ పరలోకంలోనే మన మనస్సు నిలిచి ఉండాలి. పరలోకం మీదే మన ధ్యాస ఉండాలి. ఈ భూమి మీద జీవితం చాలా కొద్దిదండి. మనం అనుకుంటున్నాము ఏదో అని గొప్పగా, కానీ మన పరిస్థితులు, మన జీవన విధానాలు చాలా అల్పం. మనిషి ఆయువు నీటి బుడగ లాంటిది. ఉదయమున పుష్పించి సాయంకాలం వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది. మనం అనుకోవచ్చు 100 సంవత్సరాలైనా సరే, 100 సంవత్సరాల తర్వాత అంతేగా, ముగింపేగా. లేదు, 120 సంవత్సరాలు బతికాడు, 120 సంవత్సరాల తర్వాత అయినా కూడా అంతేగా, చనిపోవాల్సిందేగా. ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కదా, శాశ్వతం కాదు కదా. ఆలోచించగలగాలి మనం. ఈ భూమి
శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద వస్తున్న కష్టములు శాశ్వతమైనవి కాదు. ఏవి కూడా శాశ్వతమైనవి ఏవి కావండి ఇవి. అందుకనే మనం ఎక్కడ ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే దేవుని దగ్గర మనం ఐశ్వర్యవంతులుగా కనబడదుము గాక. అలా దేవుని దగ్గర మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని కోరుకుంటే, ఒక సేవకుడిగా వాక్యాన్ని బట్టి చెప్తున్నా ఈ భూమి మీద కూడా పరలోకంలో మన ధనము సమకూర్చుకోవాలని కోరుకొని, అక్కడ మనం ఐశ్వర్యవంతులుగా కనబడాలని కోరుకొని ఎవరైతే నడిపించబడతారో పూర్ణ హృదయంతో, ఈ భూమి మీద కూడా వారు ఐశ్వర్యవంతులుగా బ్రతుకుదురుగాక. కారణం ఏంటంటే ప్రభు వారిని ఆశీర్వదిస్తాడు, వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. మనము అంటుంటారు కదా పెద్దలు, మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుందిరా వాడు. నిజమే, మనం ఏ చిన్న వ్యాపారం అలా చేయబట్టినా సరే దేవుడు దానిని ఆశీర్వదించును గాక. నేను చెప్తాను, అలా ఎంతోమంది జీవితాలు మన విశ్వాసులైనటువంటి వారు ఒకప్పుడు కడు దీన స్థితిలో, కనీసం నాకు తెలిసిన ఒక సహోదరుడు కనీసం కూటానికి రావాలంటే, మాతో పాటు కూటానికి రావాలంటే కనీసం సైకిల్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి మేమే ముగ్గురం కలిసి సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం ప్రారంభ దినాల్లో సేవకి. హృదయపూర్వకంగా చెప్తున్నానండి. ఆ తర్వాత ఆ అన్న దినదినాభివృద్ధి చేస్తూ చిన్న వ్యాపారాలు చేస్తూ దినాభివృద్ధి చెంది, నాకు తెలిసి ఇంటింటికి వెళ్ళి సబ్బులు ఉంటాయి కదా, 100 రూపాయలకు 4 సబ్బులు, 100 రూపాయలకు 5 సబ్బులు అని అమ్ముతూ అలా ప్రారంభించి దినదినాభివృద్ధి చెంది తానే ఒక పెద్ద కంపెనీ పెట్టగలిగిన స్థాయికి చేరి ఒక కారు కొన్నాడండి. 7 సీటర్ కార్, జైలో కారు కొన్నాడు. సాయంకాలం కూటానికి వెళ్ళాలంటే సరిగ్గా 6 గంటలకు కారు వచ్చి మందిరం ముందు ఆగేది. అన్నా వచ్చేసానన్నా అని చెప్పి సొంత కారు, చక్కటి కారు. ఆ కారులో మేము, మాతో కూడా ఉన్నటువంటి సేవకులు అందరం కలిసి కారులో సామాన్ వేసుకొని కూటానికి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. మంచి మనసుతో చెప్పగలుగుతున్నాను అన్నమాట. వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? మనం యథార్థంగా ఉండం ప్రభు దగ్గర, మనం భక్తిగా కొనసాగించబడదాం ప్రభు దగ్గర, ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యమును ఘనతను దేవుని వలన మాత్రమే కలుగుతాయి. దావీదు తన చివరి దినముల్లో తాను దేవునితో మాట్లాడుతూ తనతో కూడా ఉన్నటువంటి వారికి హెచ్చరికగా ఈ మాటలన్నీ కూడా పొందుపరుస్తున్నారు. అక్కడ ఐశ్వర్యమును ఘనత దేవుని వలన కలుగుతుంది. నేను గణపరచబడాలంటే మనుషుల ద్వారా గణపరచబడకూడదు. నేను గణపరచబడాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఐశ్వర్యవంతునిగా మార్చబడాలి, ఇటు ఆత్మ సంబంధంగా ఇటు శారీరక సంబంధంగా, అంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది. నేను పలుమార్లు చెప్తూ ఉంటా, ఒకవేళ తల్లిదండ్రుల ద్వారా ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా, తల్లిదండ్రులు బాగా సంపాదించి అతనికి ఒకవేళ డబ్బులు ఇచ్చేశారనుకోండి, ఒకవేళ వాడు బుద్ధిహీనుడైతే ఆ డబ్బునంతటిని తీసుకొని ఎక్కడో ఒక చోట పేకాటుకో, లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి చెడు వ్యాపారాలకో, చెడు వ్యసనాలకో బానిసైపోయి ఉన్న డబ్బులంతా కూడా కాజేసి పోగొట్టేస్తూ ఉంటాడు. ఒకవేళ అతడికే టాలెంట్ ఉందనుకోండి, వాడే సంపాదిస్తాడు. తండ్రి ఒకవేళ ₹1,00,00,000 ఆస్తి కుమారుడికి ఇస్తే, ఇతడికి టాలెంట్ ఉంది కనుక ఇతడు 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయి కనుక అతను అలాగే ఆశీర్వదించబడతాడు. తండ్రి ఇచ్చినటువంటి ఆ ₹1,00,00,000 తనకు లెక్క కూడా రావు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ దాని వలన మనం ఏదో ఆశీర్వదించబడతామంటే కాదు. దేవుని ద్వారా మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. దేవుని ద్వారా మనం వర్ధిల్లాలి. దేవుని ద్వారా శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం పొందగలగాలి. దేవుని ద్వారా ఐశ్వర్యమును గొప్పతనము దేవుని ద్వారా మాత్రమే మన జీవితాలు కలుగుతాయి. అదే దావీదు దేవునితో తనకు ఎంతో చక్కటి అనుభవం, ఎన్నో చక్కటి కీర్తనలు రాసే తన అనుభవపూర్వకమైనటువంటి కీర్తనలు, ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు చూశాడు, కడు దీన స్థితి చూశాడు, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తబడినటువంటి అనుభవాలు చూశాడు.
గొర్రెల దొడ్డిలో నుండి పిలిచిన అనుభవాలు చూశాడు. సింహాసనం మీద కూర్చున్న అనుభవాలు చూశాడు. కుమారులు తరిమితే కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక రాజుగా పరిపాలన చేసిన తరువాత, నేను మరలా చెప్తున్న మాట గమనించండి, గ్రాఫ్ ఒకటేసారి పెరుగుతూ పోలా, అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చింది. రాజుగా కాలు కింద పెడితే కందిపోతుందేమో అని చేసి చూసుకునేటువంటి అలాంటి పరిస్థితుల్లో నుండి ఒక్కసారిగా మెన్షన్ చేయబడింది పరిశుద్ధ గ్రంథంలో, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కుమారుడు తరుముతుంటే పారిపోతున్న సందర్భాలు దావీదు జీవితంలో ఉన్నాయి. ఇలా అన్ని అనుభవాలు కలగలిపి అతడు చెప్తున్న ఒక చక్కటి మాట అదే అధ్యాయంలో మీరు 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం చూడండి, అక్కడ రాయబడిన మాట, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము నాకుంటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును దేవుని వలనే కలిగింది. అయ్యా, నేను నీ కానుక ఇచ్చానంటే అది నా గొప్పతనం కాదు. నేను ధారాళంగా గుప్పిలు విప్పి నేను కానుక ఇచ్చానంటే అది నా గొప్పతనం కాదయ్యా. ఇంతగా దేవుని మందిరానికి కానుకిచ్చేదానికి, దేవునికి కానుకిచ్చేదానికి నేనే పాత్రపు వాడిని. కానీ నేను అలా ఇవ్వగలుగుతున్నా, అలా నేను చేస్తానంటే ఇది నా శక్తి, నా సామర్థ్యం కాదు, సమస్తమును నీ వలనే అయ్యుంది. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుస్తాము. అలాగే 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సముదాయమును నీ వలన కలిగినదే. ఆ మాట నోట్ చేయండి. ఈ వస్తువులన్నీ కూడా నీ వలనే కలిగాయ్యా. ఆ తర్వాత 28వ వాక్యాన్ని కూడా చూడండి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్యము ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతని మారుగా రాజైను. అక్కడ మీరు గమనించండి, అతనికి వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమి. ఆ మాట నోట్ చేయండి. సమస్తము నీ వల్లనే కలిగాయి, సమస్తము నీ వల్లనే కలిగాయి అంటే ఆ సమస్తమని మాట్లాడేది తెలుసా, ఐశ్వర్యము ఘనత మాత్రమే కాదండి, మంచి ముదిమి. మంచి ముదిమి. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మనల్ని దీర్ఘాయుష్తో నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా దీర్ఘాయుష్ చేత మనం నడిపించబడాలి అంటే వాక్యంలో వ్రాయబడిన 2 చక్కటి విషయాలు. ఒకటి, దేవుని ఆజ్ఞను అనుసరించి నడిపించబడాలి. రెండవది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలండి. మనకంటే పెద్దవాళ్ళని, మనల్ని కన్న తల్లిదండ్రులను మరి ప్రాముఖ్యంగా చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకోవాలి. మన వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇది తెలియక చాలామంది ఏమంటారు, తల్లిదండ్రులను వయసు పెరిగింది, ఇలా చక్కటి పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి అనుకొని తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని దూరం పెట్టేస్తుంటారు. అది మంచిది కాదు. అది ఎవరికైనా సరే మంచిది కానే కాదు. మనం పెద్దల్ని, మనకిచ్చినటువంటి పెద్దల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ప్రభు మనల్ని అంత జాగ్రత్తగా చూసుకొని మనల్ని ఆశీర్వదించును కాక. ఇంకా లేఖనాల్లో మనం గమనించగలిగితే రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. నోట్ చేయన మాట, మనం చేస్తున్న ఈ భక్తి, ఎవరైతే భక్తి చేస్తున్నారో అక్కడ రాయబడిన చక్కటి మాట, ఈ భక్తి మనుషులకు కనబడవలనని కాదు, అక్షరానుసారముగా కాదు, ఎవరో ఏదో చెప్పేశారు కాబట్టి దాన్ని ఫాలో అయిపోదాం అన్నట్లుగా కాదు, గుడ్డిగా కాదు, మూఢగా పరిస్థితుల్లో కాదు, గుడ్డిగా కాదండి. అక్కడ రాయబడిన చక్కటి మాట, అక్షరానుసారముగా భక్తి ఉండకూడదు, ఆత్మానుసారముగా ఉండాలి. ఉపవాస ప్రార్థన, రేపు అందరూ ఉపవాస ప్రార్థనకు వచ్చేయండి అని చెప్పని అందరికీ చెప్తే అందరూ వచ్చి కూర్చున్నారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా, పాస్టర్ గారు చెప్పారుగా, రాకపోతే మళ్ళా ఏమంటాడో అని చెప్పి వచ్చి బలవంతంగా కూర్చున్నాడు. తిండి తినకూడదు, అప్పుడు ఆగో అని చేశానంటే తినకుండా ఆగావు. ఇదంతా ఏంటో తెలుసా,
భయంగా చేసేది. కానీ నీ మనస్సుకు ఉండాలి రేపటి రోజున ఉపవాస ప్రార్థన. కనుక నేను ఉపవసించాలి దేవుని కోసం, సేవకుడి కోసంగా, దేవుని కోసం నేను ఉపవసించాలి. నేను దేవుని కోసం భక్తి చేయాలి, నేను దేవుని కోసం పాట పాడాలి, దేవుని కోసం నేను ప్రార్థన చేయాలి, దేవుని కోసం నేను నా గుప్పిలు విప్పాలి. ఆత్మానుసారమైనటువంటి భక్తి, ఆత్మానుసారమైనటువంటి సున్నతి ఎవరైతే అర్థం చేసుకొని దాని ప్రకారం ఆత్మానుసారముగా ఈ భక్తి మార్గాల్లో కొనసాగించబడతారో వారి విషయంలో వ్రాయబడినటువంటి మాట, ఒకవేళ ఇలా ఆత్మానుసారముగా మనం దేవుని కొరకు వైరాగ్యంగా జీవించేదానికి మనం ఒకవేళ నడిపించబడుతూ ఉంటే మనుషులకు కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు. అక్కడ రాయబడినటువంటి మాట, అట్టి వానికి